వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవని తెగేసి చెప్పారు. అమాయకులను కాల్చి చంపిన మావోయిస్టులను ఎలా సమర్థిస్తారని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు ఆయన. పొలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు బిందోలు ఎందుకు స్పందించారో. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ చేపట్టిన కులగణన ఫెయిల్ అయిందన్నారు ఆయన. కాంగ్రెస్ కులగణన సర్వేకు మోదీ కులగణనను పొంతనే ఉండదన్నారు. బీసీల జనాభాను తగ్గించి చూపారని, కాంగ్రెస్ మాయ మాటలను జనం నమ్మడం లేదంటున్నారు బండి సంజయ్. కులగణన అనేది ఫెయిల్ అయిపోయింది. మొత్తము లెక్కలకు అంతు పొంతు లేదు. ఎన్నికల కమిషన్ జనాభాకు దివిలిచ్చేటువంటి ఎన్నిక కులగణకు సంబంధం లేదు. ఉన్న పాపులేషన్ కు విలేజ్ కులగణకు సంబంధం లేదు. ఏమి అంత మొత్తం పూర్తిగా తేడాతో ఉన్నది. కాబట్టి వాళ్ళ దేశంలో జరిగే కులగణనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణకు చాలా ఫరక్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత గొంతెత్తి చెప్పుకున్నా కూడా ఇలా ప్రజలు మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీ మాయ మాటలు నమ్మరన్న విషయం. తెలంగాణ రాష్ట్రం